నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దువ్వాడ శ్రీనివాస్. రెండు తెలుగు రాష్ట్రాలకే కావచ్చు, తెలుగువారు ఇతర దేశాల్లో ఉన్నవారైనా సరే పరిచయం అక్కర్లేని పేరు ప్రశ్న ఏదన్నా ఉందంటే దువ్వాడ శ్రీనివాస్ అని ఘంటాపదంగా చెప్పవచ్చు. పర్సనల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంటూ ఎప్పటికప్పుడు ఆయన గురించి డిస్కషన్ అయ్యేలాగా ఆయన చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈసారి పర్సనల్గా కాకుండా పొలిటికల్గా పెద్ద స్టెప్ ఏదైనా వేయబోతున్నారన్న ఒక చర్చ జరుగుతుంది. దానికి కారణం తన కాళింగ సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడంతో సౌండ్ ప్రజెంట్ గట్టిగానే వినిపిస్తోంది. అందులోనూ వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వచ్చాక, అంటే ఆయనను బయటికి పంపించిన తర్వాత ఎటువైపు అడుగులు వేయాలి అన్న దానికి సంబంధించి కూడా సమాలోచనలు జరగడం, దానికి సంబంధించి ఏవో పావులు కదుపుతున్నారు అన్న వార్త, ప్లస్ ఇప్పుడు ఈ ఆత్మీయ సమ్మేళనం రెండూ కలగలిపి మరి దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ స్టెప్స్ ఎటువైపు పడబోతున్నాయి, మరి ఏంటి ఆత్మీయ సమ్మేళనం దానికి పునాది అనుకోవాలా, లేదు ఆయన ఎప్పుడూ ఇలాంటివి చేస్తూనే ఉంటారా, మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ప్రధాన కారణం ఏంటి? వివరాలు తెలుసుకుందాం. చరిత్రకారుడు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మరి అడుగుదా. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు. నిజంగా ఒక ట్రెండింగ్ లీడర్ ఇప్పుడు ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ఎవరైనా ఉన్నారు అంటే దువ్వాడ శ్రీనివాస్. ఆయన ఎక్కడ భయపడి కూడా మీడియాని మాత్రం అడ్రస్ చేస్తూనే ఉన్నారు. సందర్భం కాదు కానీ 2009 ప్రజారాజ్యం పార్టీ సమయంలో 2008 చిరంజీవి గారు ప్రజా అంకిత యాత్ర ప్రారంభించారు. ఓకే, మీకు ప్రజారాజ్యం పార్టీ నుంచి అలా మెన్షన్ చేయాలి. ఇప్పుడు అత్యంత సాన్నిహిత్యం అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే ప్రజా అంకిత యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిరంజీవి గారు మొదలుపెట్టిన తర్వాత మొదటి రోజు సాయంత్రం ప్రారంభించబడింది సూర్యదేవాలయం నుంచి. సూర్యదేవాలయం అరసవిల్లి సూర్యదేవాలయంలో పూజలు చేసి అక్కడి నుంచి చిరంజీవి గారి ప్రజా చైతన్య యాత్ర మొదలైంది. ప్రజా అంకిత యాత్ర మొదలైన తర్వాత ఆ మొదటి రోజు కాకుండా మరుసటి రోజు కూడా యాత్ర మొత్తం పరిశీలించిన తర్వాత రాత్రి ఏర్పాట్లు ఆ సమయంలో నేను దువ్వాడ శ్రీనివాస్ గారిని మొట్టమొదటిసారి, ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు పలానా సామాజిక వర్గం పలానా అంటే ఆయనను వెళ్ళి ఖచ్చితంగా మీరు పోటీ చేయబోతున్నారు, భవిష్యత్తులో మీరు చాలా గొప్ప నాయకులు అవుతారని కంగ్రాచులేట్ చేసి ఆయన్ని ఫైండ్ అవుట్ చేసినటువంటి అప్పటి విశ్లేషకుల్లో నేను ఒకడిని. ఓకే, అంటే ఇది లీడర్ మెటీరియల్, దిస్ ఇస్ నాట్ కార్యకర్త ద్వితీయ శ్రేణి నాయకుడు కాదు, ఇది లీడర్ మెటీరియల్. ఈ లీడర్ మెటీరియల్ని పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి తర్వాత వారు ప్రజారాజ్యం పార్టీలో వారు పోటీ చేశారు. వారు అర్ధాంగి కూడా తర్వాత క్రియాశీలక వాణి గారు చేశారు. సరే, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు ఈ కాళింగ ఆత్మీయ సమావేశం ఏంటంటే అక్కడ సరే మూలాల్లోకి ఒకసారి మనం వెళితే ఏంటంటే డే 1 అంటే 1952 ఆన్వర్డ్స్ శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్ అనేది బొడ్డేపల్లి రాజగోపాలరావు గారిని కాళింగ సామాజిక వర్గం ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మరొక 2 పర్యాయాలు గెలిచిన తర్వాత గౌతు లచ్చన్న గారు కలుగీత సామాజిక వర్గం, ఆయన స్వతంత్ర పార్టీ ఉండేది. ఆయన తర్వాత ఆచార్య ఎన్జి గోగినేని రంగనాయకులు గారు కమ్మ సామాజిక వర్గం, వారు తర్వాత అంటే గౌతు లచ్చన్న గారు ఒకసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత మా రాజకీయ గురువు ఆయన్ని ఒకసారి పోటీ చేయించాలని ఆయన తీసుకొచ్చి ఎన్జి రంగా గారిని ఆయన ఒకసారి శ్రీకాకుళం నుంచి గెలిపించి ఇట్లాంటి ఒక నేపథ్యం. ఆ తర్వాత మళ్ళీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు వరుసకు గెలిచారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ఒక 6 పర్యాయాలు లోక్సభ సభ్యుడు చేస్తుంటారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారికి మేనల్లుడు వరుస అనుకుంటాను మన హెజ్జే దొర గారు, మన డీజీపీగా చేసిన హెజ్జే దొర గారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి కోడలు ఆవిడ బొడ్డేపల్లి సత్యవతి గారు, ఆవిడ 2 పర్యాలు ఎమ్మెల్యే కూడా చేశారు. ఇక్కడ ఈ రాజగోపాలరావు గారి ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి లేకపోతే నిలువరించడానికి ఏంటంటే ఆ అప్పాయి దొర గారు ఇదే సామాజిక వర్గం తెలుగుదేశం ఒకసారి గెలిచారు. ఓకే, ఆ తర్వాత రాజగోపాలరావు గారు అస్తమించారు. కణితి విశ్వనాథం గారిని ఆయన కాళింగ సామాజిక వర్గం ఆయన గెలిచారు. ఇక్కడ అసలు విషయానికి వస్తే కాళింగ సామాజిక వర్గం ప్రధానంగా మనకు కనిపించేది శ్రీకాకుళం జిల్లాలో. కాళింగులతో పాటు పొలినాటి వెలమలు అంటారు బీసీ, అట్లాగే ఉత్తరాంధ్ర కాపులు, వాళ్ళు తూర్పు కాపు బీసీ గ్రూప్ డీలో ఉన్నారు. ఈ 3 ప్రధాన స్రవంతిలో ఈ 3 సామాజిక వర్గాలు ఉంటాయి మీకు శ్రీకాకుళంలో. ఇక్కడ మీకు ఏంటంటే పొలినాటి వెలమల్లో మనం ఒకసారి పోటీ చేసి దీన్ని దక్కించుకోవాలి, శ్రీకాకుళం లోక్సభ స్థానాన్ని మనం ఎందుకు విడిచిపెడుతున్నాం అని చెప్పి ప్రయోగంగా తెలుగుదేశం పార్టీ వెళ్ళి ప్రయోగాత్మకంగా ఎర్రనాయుడు గారిని నించోబెట్టి ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు. ఓకే, ఎర్రనాయుడు గారు వరుసగా గెలుస్తూ ఎర్రనాయుడు గారి మీద మొదటిసారి ఆయన 96లో పోటీ చేసి గెలిచారు.
ఆయన మీద ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థికి నందమూరి జయకృష్ణ గారు పోటీ చేశారు, రామారావు గారి కుమార్, ఆయన ఓడిపోయారు. ఎర్రన్నాయుడు గారు గెలిచారు. ఎన్టీఆర్ టీడీపీ అభ్యర్థి నందమూరి జయకృష్ణ గారు. ఇట్లాగా ప్రారంభించిన తర్వాత 2009-4లో కూడా మీకు ఎర్రన్నాయుడు గారే గెలిచారు. 2009లో మీకు కిల్లి కృపారాణి గారు మళ్ళీ కాళింగులంతా ఏకమయ్యి, ఇప్పుడు పొల్లినాటి వెల్లమలతో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ నియోజకవర్గం, పొల్లినాటి వెల్లమలతో తగు వచ్చింది అనుకోండి ఉత్తరాంధ్ర కాపులు కాళింగులకు చేస్తారు, కాళింగులకు తగు వచ్చింది, కాళింగులతో తగు వచ్చింది అనుకోండి, స్పర్ధలు ఏర్పడ్డాయి అనుకోండి సామాజికంగా, పొల్లినాటి వెల్లమలకు చేస్తారు. వీళ్ళకి పోటీ చేసే అవకాశం రాలా. ఓకే, ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి నియోజకవర్గం. ఎప్పుడు సపోర్ట్ ఫ్యాక్టర్ గానే ఉన్నారు. వస్తా అక్కడికే వస్తున్నా. 2014 ఏదైతే అంటే మన ఈయన ఎర్రనాయుడు గారు ఆ ప్రమాదంలో మరణించిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు, తెర మీదకి వచ్చి 2014, 19, 24 వరుసగా గెలుపొందారు. ఈ వరుసగా గెలుపొందిన దాంట్లో 14లో ఆయన చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 14లో ఆయన మీద పోటీ చేసింది అప్పుడు వైకాపా వాళ్ళు కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చి మనం కాపులకు ఇస్తే ఈ సీటు మనం ఏమైనా చేయగలమని రెడ్డి శాంతి గారికి ఇచ్చారు. పాలవలస రాజశేఖరం గారి కుమార్తె, పాలవలస సంగన్నాయుడు గారి మనవరాలు ఆవిడ. ఒక 5-6 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి కుటుంబం. చాలామంది గురించి ప్రస్తావించాలి, వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే. రెడ్డి శాంతి గారు పోటీ చేశారు. అప్పుడు 2014 కూటమి ఏది, అప్పుడు కూడా కూటమిగా తెలుగుదేశం, భాజపా, జనసేన కొత్తగా వచ్చి చేరింది. కూటమిలో 125,27,000 ఓట్ల ఆధిక్యతతో అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ గారు వైకాపా అభ్యర్థి. ఈసారి కాపుల్ని తప్పించి మనం కాళింగులకు ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రయోగం చేశారు. ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేవలం 7,000 ఓట్ల తేడాతో దువ్వాడ శ్రీనివాస్ గారు ఓడిపోయారు. ఓకే, ఐడియా ఉంది. 7,000 లోపు ఓట్ల తేడాతో 6,687 అనుకుంటాను. ఆ ఓట్ల తేడాతో దువ్వాడ శ్రీనివాస్ గారు ఓడిపోయారు. ఓడిపోకుండా ఆయన గెలిచి ఉంటే ఆయన ప్రభావం మరోలా ఉండేది, ఇంకోలా వెలిగేది, అది వేరే విషయం. మొన్నటికి మొన్న పేడాడి తిలక్కని కాళింగ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఏది వైకాపాలో, అక్కడేమో రామ్మోహన్ నాయుడు గారు గెలిచి ఆయన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఇవాళ ఆయన కేంద్రంలో కొలువు తీరారు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే కాళింగులందరూ మళ్ళీ ఏకతాటి మీదకి వచ్చారు. ఏకతాటి మీదకి ఏ స్థాయిలో, అది దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ఆత్మీయ సమావేశం పేరు భారీ ఎత్తున నిర్వహించి అసలు మాటలు లేని, అసలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్న వైకాపాలో ఉన్న తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని సీతారాం గారి మేనలుడైన తెలుగుదేశంలో ఉన్న కోన రవికుమార్ గారు ఇరువురు చిరునవ్వులు చిందిస్తూ కరచాలనాలు చేసుకుంటూ ఆలింగనాలు చేసుకుంటూ మీడియాకి ఫోటోలు ఇచ్చే స్థాయిలో ఈ కాళింగ సమావేశం జరిగింది. ఓకే, కాకపోతే ఏంటంటే ఈ సమావేశం జరగడానికి కె రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖ మంత్రుడిగా మొన్న జరిగిన ఇండిగో ఏదైతే ఆ ఇష్యూ ఉందో ఆ ఇష్యూకి సంబంధించి అది కేవలం అది పౌర విమానయాన శాఖ యొక్క వైఫల్యం అని చెప్పేసి, అది అసలు ఈ పార్టీకి నైతిక బాధ్యత వహించి అతను రాజీనామా చేసి ఉండాలనేటటువంటిది ఆయన పౌర విమానయాన శాఖ చేశారు. అదే ప్రాంతానికి చెందినటువంటి మరి పక్కన గజపతిరాజు గారు, అశోక్ గజపతిరాజు గారు ఆయన చేశారు. మనం ఇప్పుడు భోగాపురం టాపిక్లో ఇప్పుడు మనం వెళ్ళొద్దు. ఆ విమానాశ్రయం ఎవరు పునాది వేశారు, ఎవరు శంకుస్థాపన చేశారు మనకొద్దు. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏంటంటే ఆయన వైఫల్యం చెందారు. వైఫల్యం చెందినటువంటి ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో, వరుసగా 3 సార్లు అతను లోక్సభ సభ్యుడు, ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి చెందింది, అట్లాగే ఉందా? ఇక్కడ అట్లాగే కాళింగులతో పాటు ఉత్తరాంధ్ర కాపులు కూడా ర్యాలీ అవుతున్నారు. ర్యాలీ అవ్వడానికి పాలకొండ ఎస్టీ అండి, పాలకొండ ఎస్టీ, రాజాం ఎస్సీ తీసుకున్నాం అనుకోండి, అవి ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి ఎస్టీ ఎస్సీ నియోజకవర్గాలుగా ఉన్న ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉత్తరాంధ్ర కాపులే. ఓకే, అదొక విషాదం. ఎందుకు అవి ఎస్టీ ఎస్సీలుగా ఉండిపోవటం. మీరు ఆల్ ఓవర్ మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తీసుకుంటే మీకు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ చాలా కనిపిస్తాయి. అదొక కుట్రకోణం, అది ఇంకో రోజు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్ర కాపులు కూడా ర్యాలీ అవుతున్న నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసి కాళింగులు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు పలు పర్యాయాలు, అట్లాగే అప్పాయి దొర గారు చేశారు, కణిత విశ్వనాథం గారు చేశారు, కిల్లి కృపారాణి గారు కూడా కేంద్ర మంత్రి చేశారు. అసలు ఆ వారసత్వాన్ని తిరిగి మనం కొనసాగించాలి, మన స్థానాన్ని మనం నిలబెట్టుకోవాలి అనేటటువంటి పట్టుదలతో దువ్వాడ శ్రీనివాస్ గారేమో పార్టీలో లేరు. ఆయన వైపు బీజేపీ చూస్తున్న ఆయన మాత్రం చాలా మిన్నకుండి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వైకాపాలోకి ఆహ్వానిస్తే, మళ్ళీ వైకాపాలోకి స్వాగతిస్తే ఖచ్చితంగా
రామ్మోహన్ నాయుడిని నేను ఓడిస్తే ఒక జైంట్ కిల్లర్ లాగా చరిత్రలో నిలిచిండిపోతాను. ఇప్పటివరకు గెలుపు తలుపు తడుతుందే కానీ పూర్తి స్థాయిగా అవకాశం ఇచ్చారు అంతే, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు తప్ప డైరెక్ట్ ఎలక్షన్ లో ఫైట్ చేసి గెలిచి హౌస్ లోకి వచ్చిన ఇది కాదు కదా అనేటటువంటిది ఆయనకి ఖచ్చితంగా ఒక డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచి హౌస్ లోకి రావాలనేది దువ్వాడ శ్రీనివాస్ గారికి ఉంది. మధ్యలో ఈ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఈ డీవియేషన్ అఫ్ కోర్స్ దానివల్ల ఆయన మోర్ పాపులర్ అయ్యారు, అది వేరే విషయం. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇంతసేపు. ఖచ్చితంగా ఒక్కొక్కసారి చెడు కూడా మంచి చేస్తుందని శ్రీనివాస్ గారు ఎగ్జాంపుల్. కానీ ఆయన రాజకీయ పరంగా తీసుకుంటే ఆయన ఒక చాలా పెద్దడు వేసినట్టు ఆ సమావేశం నిర్వహించి మిగతా సామాజిక వర్గాలు కూడా ఇన్యాక్టివ్గా ఉన్నవన్నీ యాక్టివ్ అవుతాయి ఇప్పుడు అక్కడ. ఓకే, అది అంటే ఎటువైపు ఈ అడుగులు, ఎందుకంటే మీరే అన్నారు అసలు ఉప్పు నిప్పుగా ఉన్న వాళ్ళను కూడా ఒక వేదిక పైన కనిపించి కరచాలనం చేయించారు. సంవత్సరాలుగా మేనమామ మేనల్లుడు మధ్య మాటలు లేవు ఎవరికి, తమ్మినేని సీతారాం గారికి, కోన రవికుమార్ గారికి. అట్లాంటిది ఇద్దరు కరచాలనాలు చేసుకున్నారు, చిన్నోవులు చిందించారు, మీడియాకి ఫోటోలకి ఫోజులు ఇచ్చారు. అసలు ఆ మధ్యలో ఈయన ఉంటాడు, ఈయనుండి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఈయన ఆర్గనైజ్ చేసి ఈయనే ఉండి అన్ని చేస్తాడు. అంటే కూటమి వైపు ఏమైనా అడుగులు పడుతున్నాయా మరి? ఎవరి అడుగులు కూటమి వైపు? ఆయన వైకాపాకు చేరువ కూటమి వైపు అడుగులు పెడితే రామ్మోహన్ నాయుడే కదా తిరిగి పోటీ చేస్తాడు. మీకు అక్కడ కూటమిలో సాధ్యపడదు, మీకు ఆ సమీకరణ అక్కడ కూర్చోదు మీకు. ఓకే, కూటమిలో వాళ్ళ అభ్యర్థి రామ్మోహన్ నాయుడే. ఎందుకంటే రామ్మోహన్ నాయుడిని కింద మీరు అసెంబ్లీకి తీసుకురావాలంటే సెగ్మెంట్స్ లేవు. అచ్చెన్నాయుడు గారు ఒక అసెంబ్లీలో ఉన్నారు ఆల్రెడీ, ఒక కాళింగకి ఎమ్మెల్యే ఇచ్చి అయిపోయారు కాబట్టి ఆయన ఏమన్నా రిటైర్మెంట్ తీసుకొని అచ్చెన్నాయుడు గారు ఆయన ఎలా వదిలిపెడతారు? ఎంత సీనియర్లు అయినా మీకు విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు మీకు. అంతే అంటారు? అంతే. ఓకే, చూద్దాం మరి ఇప్పుడు ఈ చేసిన ఈ సౌండ్ మరి ఇంకెన్ని రాజకీయ చిత్రాలను తెర మీద తీసుకొస్తుందని చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంధ్య గారు.